పెరుగుతున్న దృష్ట్యా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి లాక్డౌన్ ప్రకటించింది. అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. భారత్లో ఇప్పటివరకు 555 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా చనిపోయిన వాళ్ల సంఖ్య 10కి చేరుకుంది. కాడా క్యాషా? అయిపోయిందండి. ఓకే అండి, వచ్చేసింది. సార్ నేను రేపటి నుండి రాలేను సార్. ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? కరోనా కన్నా పెద్ద ప్రాబ్లం ఇంకేముంది సార్? ఆ అంజీగాడు శ్రీనుగాడు ఏమో ఇంకా రాలేదు. ఇప్పుడు నువ్వు కూడా రాకపోతే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారు సార్. జీతం లేకపోయినా పర్లేదు కానీ ప్రాణం ఉంటే చాలా అంటున్నారు. అది కాదు రాము, నేను చెప్పి ప్లీజ్ సార్, ఏమనుకోవద్దు. నా వల్ల కాదు. సారీ సార్. తాజాగా ముంబైలో 65 ఏళ్ల వ్యక్తి కరోనాతో చనిపోయాడు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి కరోనా సోకి చనిపోయాడు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లాక్డౌన్ ను నిర్లక్ష్యం చేయొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆంక్షలను ప్రజలు తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో దేశ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆంక్షలను పాటించకుండా రోడ్లపైకి వస్తున్న వారిపై బయట సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది కదా, ఈ టైంలో షాప్కి వెళ్ళడం అవసరమా? తప్పదు కదరా, వెళ్ళి చూసుకోవాలి. రాము ఉన్నాడు కదా. లేదు, వాడు రాలేనని చెప్పేశాడు. అదే మరి, వాడే భయపడుతున్నాడంటే మీరు వెళ్ళడం అవసరమా? వాడే కాదు, అందరూ భయపడుతున్నారు. అయినా భయం ఏమైనా మందుల అవసరం తీరుస్తుందా? నానా, మిగతా వాళ్ళ అవసరాల గురించి మాకు అవసరం లేదు. మా బాధంతా మీ గురించే. అయినా ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా. డబ్బుల కోసం వ్యాపారం, అది ఇలాంటి టైంలో. నేను డబ్బులు సంపాదించడానికి దిగాను. కానీ దిగిన తర్వాత వ్యాపారంతో పాటు మరో దృక్పథం కూడా కనిపించింది. అదే చచ్చేవాడిని బ్రతికించే ప్రయత్నంలో కనిపించని పాత్రదారుడుగా నేనున్నానని తృప్తి నాకుంది. ఇది ఎవరికి అర్థమైనా కాకపోయినా ఇప్పుడు మెడికల్ షాప్స్ తెరిచి ఉండటం చాలా అవసరం. ఎందుకంటే కరోనా వల్ల ఎంతమంది చనిపోతారో లేదో తెలియదు, కానీ బీపీ, షుగర్ లాంటి వాటికి మందులు లేకపోతే మాత్రం చాలా మంది చనిపోతారు. ఒక్కసారి ఆలోచించు, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మెడికల్ షాప్స్ ఒక్కరోజు మూసేసుంటే ఏంటి పరిస్థితి?